ఏమా డాక్టర్ గారు ఏం పేరు? నమస్కారం. సరిత. ఎన్ని రోజుల నుంచి ఉన్నావు? 6 years. ఆరేళ్ళ నుంచి ఇక్కడ ఉందా? ఇక్కడ నీకు ఏం జరుగుతుంది? ఓపీ ఎంత వస్తుందమ్మా? 24 days on హాస్పిటల్. ఎంతమంది వస్తుంటారు? ఇద్దరు డాక్టర్ ఉంటే ఇద్దరు ఇచ్చిన 24 days వరకు ఆఫ్ చేయాలి. 24 days వరకు ఉంటే ఉండాలి రైట్. ఆ ఆఫ్ చేయాలి. రిక్రూట్మెంట్ చేసిన 1000 మంది డాక్టర్ మీరు వాళ్ళు బిడ్డకు వచ్చేసరికి నేను రెగ్యులర్ వచ్చినప్పుడు జాబ్ వచ్చింది వాళ్ళకు. కాంట్రాక్ట్ పోయింది. ఎంత ఉన్నాయి? ఇద్దరు ఉండే సార్. ఇద్దరు ఉంటే ఇప్పుడు రామాంచ ఎమ్మెల్యే స్టాఫ్ సార్. అయితే తినని ఇద్దరు కలిపి వాడుకుంటున్నాం. రామాంచ స్టాఫ్ అంటే పల్లె దవాఖానా. యాక్చువల్లీ మనకు 4 స్టాఫ్ నర్స్ వస్తుంది కదా. 4 ఒక్కరే ఉన్నారు. మిగతా 3 ఉద్యోగం వచ్చి వెళ్ళిపోయిందా? మిగతా 3 ఇంతకుముందు కాంట్రాక్ట్లు ఉంటారా? NHM కింద ఉన్నారా? ఆ 3 వెళ్ళిపోయింది. పర్మనెంట్ రెగ్యులర్ జాబ్ వస్తాయి. వాళ్ళ ప్లేస్ లో మళ్ళీ NHM లో ఎవరిని తీసుకోలేదు అంతే కదా. ఓన్లీ 1 స్టాఫ్ నర్స్ ఇవ్వాల్సిందే. ఎన్ని డెలివరీ చేస్తున్నారు ఇక్కడ? సార్ ట్రై చేస్తున్నాం సార్. మ్యాక్సిమం కాకపోతే ఇక్కడ దగ్గర ఉంది కాబట్టి పెద్ద హాస్పిటల్ అక్కడ చేద్దామని అంటున్నాం సార్. గవర్నమెంట్ డెలివరీ సింపుల్ చేసాం సార్. 70% గవర్నమెంట్ చేసాం. మీ పేరమ్మా? ఏం చేస్తారు బిడ్డ? పల్లె దవాఖానా రామంచ. ఈ పల్లె దవాఖానాలో అప్పుడు మనం అక్కడ డాక్టర్ ప్లేస్ లో స్టాఫ్ నర్స్ వచ్చారు అంతే కదా. డాక్టర్ లేని చోట మిమ్మల్ని BSc స్టాఫ్ నర్స్ మొదలు పెట్టారు. అక్కడ ఎట్లా నేను మొత్తం వెళ్ళిన పల్లె దవాఖానాలు మన BSc రామంచ, చక్రాపూర్, విట్లాపూర్ 4 చోట్ల ఏమన్నారు కదా. డాక్టర్ అన్ని స్టాఫ్ నర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గురాపూర్ 3 డాక్టర్స్. జక్కాపూర్, విట్లాపూర్, గురాపూర్. BHMS వస్తారా? 3 వెళ్తుంటారా? 3. ఈ ఒక్క దగ్గర స్టాఫ్ నర్స్. వర్గర్ నుంచి రామచకు వచ్చారా? ట్రాన్స్ఫర్ ఎందుకు? ట్రాన్స్ఫర్ ట్రాన్స్ఫర్ ఉండదు కదా. అడిగి వేయించుకున్నాను పనిచేసుకున్నాను. మీరు ప్రభాకర్ రెడ్డి రెగ్యులర్ అమ్మా? మొన్న చేసినప్పుడు రైట్ ప్రభాకర్. ఇప్పుడు ఈ టీ డయాగ్నోస్టిక్స్ కు పంపుతున్నారు సార్. ఎన్ని పంపుతున్నారు? పేషెంట్ ఏం చేస్తే 200 ఎట్లా పంపుతావు? మంత్లీ 200 మెంబర్స్. రోజు 80-90 పేషెంట్లు వస్తే ఒక 10% 20% పోవాలి కదా పర్ డే. 600 షాంప్స్ ఒక రోజుకి 80-90 ఓపీ ఉండాలి. 90 ఓపీలో ఒక 10 మంది 20 మంది ఒక 20% అయితే మనము రక్త పరీక్ష చేయాలి కదా, టెస్ట్ చేయాలి కదా. అంటే డాక్టర్ రాయడం లేదా, నువ్వు పంపడం లేదా? జనరల్ ఇప్పుడు ఈ సీజన్ ఇది మలేరియా, డెంగ్యూ, వైరల్ ఫీవర్స్ వస్తున్నాయి బాగా. ఈ టైంలో అది డెంగ్యూ వైరల్ అని ఎప్పుడు తెలుస్తుంది? పరీక్ష చేస్తేనే తెలుస్తుంది. మీరు రాయట్లేదు ఎందుకు పరీక్ష? వాళ్ళు బయట చేయించుకుంటారు, డబ్బులు ఖర్చు అయితే కదా. 78 మెంబర్స్ పోతారు సార్. 8 మెంబర్స్ దాకా అవుతుంది. హాలిడేస్ ముందు మిగతా 200 దాకా అవుతాయి సార్.
మిగతా సిబిపి అని మనం తీసుకుంటాం సార్ మలేరియా మిగతా తీసుకున్నాం ఆ తీసుకున్నప్పుడు 21 days కంపల్సరీ 8 to 9 samples ఉంటాయి సార్ 24 hours లో రిజల్ట్ వస్తుందండి ఈ diagnosis? అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.